గెండి వీరాంజనేయ స్వామి టెంపుల్ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి కాందనమైన పూర్వక్షేత్రం శ్రీ గెండి వీరాంజనేయ స్వామి టెంపుల్. ఇదంతా గెండి ఏరండి. అక్కడ కనేసేది శివుని టెంపుల్ ఉంది. శివుని టెంపుల్ గెండి ఏరు. ఇదంతా ఎక్కడి నుంచో నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది గెండి అండి. చూడండి, చుట్టూ కొండలు ఉన్నాయి. గెండి క్షేత్రం, గెండి వీరాంజనేయ స్వామి టెంపుల్. లోపలికి పోయి మీకు టెంపుల్ చూపిస్తాను. లోపలికి పోయేయలేదు, బయట నుండి వీడియో తీస్తాను. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి పేరు మరవలేకపోతున్నాను తండ్రి. గెండి వీరాంజనేయ స్వామి టెంపుల్, గెండి క్షేత్రం, శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం. చూడండి, చాలా అందంగా ఉన్నాయి. బ్యూటిఫుల్ ప్లేసు చూడండి. ఇప్పుడు గెండి జూలై ఎండింగ్, శ్రావణ శనివారం స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ నెల లాస్ట్ వరకు పూజలు జరుగుతాయి. ఒక్క శ్రావణ శనివారంలోనే కాదు, మంగళవారం శనివారం ఎప్పుడు తప్పక స్వామికి పూజలు జరుగుతూనే ఉంటాయి. శ్రీ గెండి వీరాంజనేయ స్వామి దేవస్థానం. లోపల టెంపుల్ లేకపోయేకి వీడియో తీసేయలేదు, అందుకే బయట నుంచి తీస్తున్నాను. గెండి వీరాంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది. గెండి వీరాంజనేయ స్వామి టెంపుల్ శ్రావణ శనివారాల్లో బాగా జరుగుతుంది. లోపల టెంపుల్స్ కూడా కడుతున్నారు. చూడండి, టెంపుల్స్ లోపల కడుతున్నారు ఎక్కువగా. ఆ టెంపుల్స్ అన్ని బాగా కట్టేస్తే బాగా ఫ్రీగా ఉంటుంది. గెండి వీరాంజనేయ స్వామి టెంపుల్ అండి ఇదంతా. చుట్టూ కొండలు, అంత కొండలు చూడండి బాగా ఉన్నాయి. భక్తులకు శ్రీ స్వామివారు సమర్పించే కానుకలు ఉండిలో వేయబడుదని రాసింది చూడండి. ఇదో ఇట్లా దర్శనానికి పోవాలండి. ఇక్కడ పాదరక్షలు విడిచి పోవాలి. ఆకు పూజ 250, ఇద్దరికి మాత్రం, విఐపి ఒక్కొక్కరికి మాత్రం అండి. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి పేరు ఎప్పటికీ మరవలేకపోతున్నాను స్వామి. ఏం చేస్తాను? ఆ అయ్యప్ప స్వామి మీద భక్తి ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. శ్రీ గెండి వీరాంజనేయ స్వామి టెంపుల్ ఇది పులివెందుల నుండి వేంపల్లి రాయచోటికి పోయే రోడ్లో ఉంది. చూడండి కొండలు. ఇదంతా తిరుపతి కొండ అండి. ఇటువంటి తిరుపతి కొండ ఇదంతా. ఇక్కడంతా అదంతా క్యూ లైను. అక్కడ కనపడుతుంది కదా, అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ముందు లోపల ఉన్నాడు, ఇప్పుడు బయటికి తీసుకొని వచ్చారు. అదంతా క్యూ లైన్ అండి. అక్కడ భక్తులు కనొస్తున్నారు కదా, అక్కడ పూజలు జరుపుకుంటుంది. లోపల వీడియో తీసేయలేదు, అందుకే బయట తీస్తున్నాను. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. అదో అక్కడ బొమ్మలు, ఆట వస్తువులు దొరుకుతాయండి. ఏవి కావాలన్నా చిన్నపిల్లలకు అంత బొమ్మలు ఉంటాయి. బొరుగులు మొత్తం ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, గెండి క్షేత్రం, మడమలకల గ్రామం, చక్రాయపేట మండలం. కూల్ డ్రింక్స్, మినరల్ వాటర్స్, ఇతర చల్లని పానీయాలు లభిస్తాయి. మినరల్ వాటరు అన్నీ లభిస్తాయి. ఇదే అండి ప్లేసెస్. అక్కడ కోనేరు ఉంది. అక్కడ అంత ఏరు నది.
అర్చన ఇదంతా లిస్ట్ అండి. నీళ్ళ వాటరు అక్కడ శ్రీ అక్కడ టెంపుల్ అండి. ఆంజనేయ స్వామి లోపల ఉంటాడు. ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం లడ్డు మరియు పులిహోర విక్రయం లభిస్తాయండి. ఇదంతా ఇది ప్లేసెస్ అండి. గెండి క్షేత్రం ఇదంతా. గెండి వీరాంజనేయ స్వామి శ్రావణ శనివారాలలో బాగా జరుగుతుంది. జూలై ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ లాస్ట్కు పూర్తి అవుతుంది. ఒక ఆగస్టులోనే కాదు, ఎప్పుడు స్వామివారికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి పేరు ఎప్పటికీ మరవలేకున్నాను స్వామి. గెండి వీరాంజనేయ స్వామి టెంపుల్ ఇది. చూడండి, ఎప్పుడు భక్తులు వస్తూనే ఉంటారు. స్వామివారికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. శ్రీ గెండి ఆంజనేయ స్వామి మహిమ. గెండి ఆంజనేయ స్వామి అంటే చాలా పేరు ఉంటుంది. మీరుగానే యూట్యూబ్లో గెండి వీరాంజనేయ స్వామి వీడియోస్ అని టైప్ చేసి చూడండి. ఆ ఆంజనేయ స్వామి మహిమలు తెలుస్తాయి. గెండి వీరాంజనేయ స్వామిని ఎప్పుడైనా వచ్చి దర్శించుకోవచ్చు. ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాను. నా పేరు గురుశంకర్. నా ఊరు సిరగారిపల్లి, సత్యసాయి జిల్లా. నేను ప్రజెంట్ ఇక్కడ టెంపుల్కు దర్శనానికి వచ్చాను. శబరిమలకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ గుడికి వచ్చాను. అందుకు ఇక్కడ వీడియో తీస్తున్నాను. స్వామి చరణం, స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి పేరు మర్చిపోలేకున్నాను స్వామి. చూడండి, ఇదంతా స్వామి. ఇదేంటివన్నా కావాలన్నా దొరుకుతాయి.